సనాతనంతో సంబంధం లేదన్నారు సామవేదం షణ్ముఖ శర్మ. అయితే ఆయన గతంలో సనాతన గురు పరంపరలో సాయిబాబా ఒకరని చెప్పడంతో చర్చ మొదలైంది. సామవేదం షణ్ముఖ శర్మ తీరుపై షిరిడి సాయిబాబా భక్తులు మండిపడుతున్నారు. 2024లో హిందూ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం పెద్ద చర్చకు దారితీసింది. సనాతన రక్షక దళ్ వంటి సంస్థలు సాయిబాబా ఒక ముస్లిం ఫకీర్ అని, హిందూ ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాల్లో ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదని వాదించాయి. ఇక ఇదే విషయంపై డిబేట్లో చర్చించడానికి పాల్గొంటున్నారు ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ గారు, శృంగేరి శంకరమఠం. నమస్తే సార్. నమస్కారం. శర్మ గారు, లలిత్ కుమార్, కరుణాకర్ సగుణ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఇంటర్వ్యూ చేయడం, వెంటనే షిరిడి సాయి భక్త ఐక్య వేదిక వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రెండింటిపై మీ అభిప్రాయం ఏంటి? అవునమ్మా, చాలా స్పష్టంగా ఉన్నాయి. రెండు వీడియోల్లో కూడా చూడడం జరిగింది. సమవేదం వారు వారిని అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక శాస్త్రోక్తమైన సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఛానల్ వారు ఎవరైతే భరతవర్ష అనే ఛానల్ ద్వారా అది ప్రసారం చేయడం జరిగింది. ఆ భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారం దాంట్లో డిస్క్రిప్షన్ లోనే కింద స్పష్టంగా ఇచ్చారు. అసలు సమస్యలు ఏమీ లేవు. నిజానికి వాళ్ళ డిస్క్రిప్షన్ చదువు ఉంటే ఈ ఛానల్ ద్వారా ప్రసారం అయ్యే వీడియోలో అంశాలన్నీ కూడా ఎవరిని కించపరచడానికి ఉద్దేశించినవి కావు. ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే, మరియు సమాచార సేకరణ మాత్రమే. నిజ నిర్ధారణ మీరు చూసుకోవాల్సిందే ఉంటుంది అని వాళ్ళు స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అసలు ఏ సమస్య రాలేదు. కానీ రెండు వీడియోలు చూడడం జరిగింది. అందరూ కూడా సమాజానికి ప్రజానికానికి బయటకు అన్నీ వచ్చాయి కనుక అక్కడ లేని మాటలన్నీ మాట్లాడారు వాళ్ళు. ఆ ప్రెస్ మీట్ లో సాయి భక్త ఐక్య వేదిక అనేవాళ్ళు సామవేద వారు ఎంత నెమ్మదిగా చెప్పారంటే, చాలా శాంతంగా ఇది ఒక సనాతన ధర్మానికి వ్యతిరేకమైనది పూర్తి ఆధారాలతో సవివరంగా అని ఇచ్చినప్పుడు అసలు ఆ విధంగా మాట్లాడకూడదు. పైగా అనరాని మాటలన్నీ, ఒక దూషణతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడడం. గత 30 ఏళ్ళుగా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు ఆయన. దేశ విదేశాల్లో పర్యటించి ఎన్నో చోట్ల పీఠాధిపతుల మన్ననలు పొందడం వ్యక్తి గొప్ప అనుష్ఠాత ముందు అన్నింటికన్నా. అలాంటి వారిని జగద్గురువుగా భావించే జగద్గురువులు కూడా, మనం అందరం భావించే జగద్గురువులు కూడా వారిని ఆశీర్వదించడం, వారి అనుగ్రహాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అనేక మఠాల్లో పీఠాల్లో వారి ప్రవచనాలు చెప్పడం కూడా జరిగింది. అలాంటి వారిని కించపరుస్తూ మాట్లాడడం, ఒక భవిష్యత్ జన్మల గురించి మాట్లాడడం, అనేక హీనమైనటువంటి మాటలు మాట్లాడారు ఆయన. మైనంపాటి ప్రసాద్ గారు అయినా, ఇంకా గుండా మల్లయ్య గారు, ఆ షిరిడి సాయి భక్త ఐక్య వేదిక హైదరాబాద్ లో ఎవరైతే ప్రెస్ మీట్ లో మాట్లాడారో వాళ్ళందరూ కూడా కించపరుస్తూనే మాట్లాడేది చాలా తప్పు అమ్మా. చాలా ప్రధానంగా వాళ్ళు చేసిన తప్పు ఇది. సాయిబాబా గారి విషయం పక్కన పెడదాం. అసలు వీరికి ఎంత జ్ఞానం ఉండి మాట్లాడతారు ఇలాగా? సాక్షాత్ ఒక 30 ఏళ్ళుగా ప్రవచనం చెప్తూ ఉన్నటువంటి, ఎటువంటి వివాదాలకి తావివ్వని ఒక మహానుభావుని పట్టుకుని నీచాతి నీచంగా మాట్లాడేది మేము ఎవరం ఒప్పుకోం. ఇది అంగీకరించాల్సిన విషయం అయితే కాదు. వారి శిష్యులు మేము, వారి దగ్గర మంత్ర స్వీకారం చేసినటువంటి వాళ్ళం. వారు ఎంతో జ్ఞానాన్ని మాకు అందరికీ ఉపదేశించినటువంటి వారు. స్పష్టంగా వారిద్దరి, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్గుణ గారు, వారు చేసిన ఇంటర్వ్యూలో సామవేదం వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా విశేషం ఏంటంటే, అడిగిన ప్రశ్నకి నేను ఈ వీడియో చేసిన తర్వాత ఇలా స్పందిస్తారు అని కూడా వారు చెప్పారండి ముందే. అచ్చం ఎలా చెప్తారు, ఎలా స్పందిస్తారని చెప్పారు, అలాగే స్పందించారు వాళ్ళు కూడా. అది ఐక్య వేదిక వాళ్ళు ప్రెస్ మీట్ లో చాలా హీనంగా మాట్లాడారు గురువు గారి గురించి, చాలా తప్పుగా మాట్లాడారు. అవన్నీ కూడా మేము ఖండిస్తున్నామమ్మా. దీనికి జరగాల్సిన కార్యాచరణ ఏం చేయాలో కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా వాటిని అన్ని కూడా మేము చేయడం జరుగుతుందమ్మా. ఓకే శర్మ గారు, అలాగే శృంగేరి జగద్గురువులు సాయిబాబా గారిని శిష్టాచారం అని చెప్పారని వీడియో కూడా చూపించారు. అది నిజమేనా? అవును, అది చాలా పెద్ద తప్పమ్మా. ఆ వీడియో చూపించే సత్యమే, కానీ అది లలితాదిత్య అవధాని గారని శృంగేరిలో ఉంటారు. వారు ప్రశ్న వేశారు, గురువు జగద్గురులు అడిగారు. సనాతన ధర్మంలో ఎంతో మంది దేవతలతో పాటు మానవగా ఉండి పరిగణించబడుతూ దేవతా స్థానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారండి, ఇది సాధ్యమేనా అని అడిగిన ప్రశ్నకి జగద్గురు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, అలా ఎవరితో పడితే వాళ్ళని దేవతలు అనకూడదండి. అక్కడ ఒక 3 విశేషాలు ఉన్నాయి. ఆ మూడింటిలోకి వచ్చినట్టయితే తప్పకుండా అంగీకరించవచ్చు అని చెప్పి, ఒకటి ప్రధానంగా వేదం అంగీకరించాలి. వేదం అంగీకరించినటువంటిది కాకపోతే అది సనాతన ధర్మంలోకి చెల్లదు, రాదు. సనాతన ధర్మం చెప్పుకోవడానికి వీలు లేదు అటువంటి వాళ్ళకి. పైగా రెండవది ఏంటంటే, పురాణములు ఇతిహాసాలలో కానీ ఆ క్రియా విధానం, వాళ్ళు ఆచరించే తీరు అక్కడెక్కడైనా చెప్పిన అది కూడా ఆచరించవచ్చు, తప్పలేదు. వాళ్ళు చెప్పిన పురాణాల్లో ఉన్న తీసుకోవచ్చు.
ఇక మూడవది శిష్టాచారం అన్నారు. శిష్టాచారం అంటే ఏంటి అనేది కూడా స్పష్టంగా చెప్పారు జగద్గురువులు విధుశేఖర భారతీ సన్నిధానం వారు అక్కడ. శిష్టాచారము అంటే ఎవడు పడితే ఏది పడితే తీసుకుని మా పూర్వాచారము లేకపోతే శిష్టులైన వాళ్ళు ఇలా చెప్పారు గతంలో, వాళ్ళు ఇప్పుడు లేరు కనుక వాళ్ళు చెప్పారు అందుకని అది పట్టుకుని మేము ఇలా చేస్తామని అనకూడదు. శిష్టాచారం అంటే ఏంటి అన్నదానికి వివరణిస్తూ గురువు గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, వేదాన్ని అనుసరిస్తూ వేద విహిత కర్మల్ని ఆచరిస్తూ పురాణ ఇతిహాసములలో ఉన్నటువంటి కర్మలను ఆచరిస్తూ వేద ధర్మంగా ఎవరైతే జీవనం కొనసాగించి ఉంటారో వారు చెప్పినది శిష్టాచారం అవుతుంది. అంటే అందరూ వేదంలో ఉన్నటువంటి ప్రమాణాలను స్వయంగా తెలుసుకోలేరు కనుక ఎవరైతే మహాత్ములు పుణ్యపురుషులు అటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు శిష్టులు అనబడతారు అన్నారు తప్ప సాయిబాబా శిష్టులు అని చెప్పలేదు అక్కడ. పైగా ఏమన్నారంటే అలాంటి శిష్టాచారం అయితే అంగీకరించవచ్చు, ఆచరించవచ్చు. అంటే ఎంతో మంది ఉపాస్య దేవతలు ఉంటారు, అది కాక కారణజన్ములు ఉంటారు, మహానుభావులు కొంతమంది పుడతారు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, వివేకానందుడు లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు. వారందరినీ కూడా మనం దైవంగా భావిస్తాం. తీసుకొచ్చి దేవుడి దగ్గర దేవుడి ఫోటోలో పెట్టి రాముడు పాదాల దగ్గర అది పెట్టాం కదండి. అందుకు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది గురువు. శిష్టాచారం అంటే ఏది పడితే అది కాదమ్మా, అది వేదం ఒప్పుకున్నటువంటి వాళ్ళు, వేద విహితమైన కర్మను ఆచరించే వాళ్ళు ఎవరు చెప్తారో అది వారు చెప్తే ఆచరించవచ్చు, అది శిష్టాచారం అన్నారు. ఇప్పుడు ఇక్కడ వేదం ఉందా, వేద ప్రమాణం ఉందా, లేకపోతే పురాణ ఇతిహాసాల్లో ఎక్కడన్నా ఉందా, లేకపోతే శిష్టాచారంలో అటువంటి వాళ్ళు ఒక 200 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎవరైనా ఉన్నారా అమ్మ అటువంటిది? ఎక్కడా లేదు. దాన్ని స్పష్టంగా ఇంటర్వ్యూలో ఆ కరుణాకర్ సుగుణ గారికి వారు చేసిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, లలిత్ కుమార్కి కూడాను. వాళ్ళు స్పష్టంగా ఎక్కడ కొంచెం కూడా అవకతవకలు లేకుండా ఎవరిని మభ్యపెట్టడం, మాయ చేయడం, నిందించడం లాంటివి చేయలేదమ్మా. వారి ఇంటర్వ్యూలో సామవేదం వారు అడిగినప్పుడు చాలా స్పష్టంగా శాస్త్ర ప్రమాణాలతో అంగీకరించేలా, నిజంగా ఎవరైనా కూడా అంగీకరించేలాగే మాట్లాడారు. అందులో ఎక్కడ లోపాలు ఏమి ఎవరికి కనపడలేదు వీళ్ళకి తప్ప. అందులో విశేషం ఏంటంటే సామవేదం వారు ఎక్కడ ఏ కోశాన సాయిబాబా గారిని కించిత్ కూడా తక్కువ చేసి కించిత్ చేసి మాట్లాడలేదు. సాయిబాబా గారు అంటే న్యూట్రల్లో ఉంటాను నేను, నాకు భక్తి లేదు, అలాగని నీకు ద్వేషం కూడా లేదు అని స్పష్టంగా చెప్పారు. ఈ బైనంపాటి ప్రసాద్ గారు మీకు ఎందుకు ద్వేషం సాయిబాబా గారు అంటే అని పదే పదే అడగడం, ఇలాంటి మంది కూడా చేశారు. అక్కడ ఎక్కడ చెప్పలేదు, మీరు పొరబడుతూ ఉన్నారు. వారి ఇంటర్వ్యూ మరొకసారి చూడండి, మొదటి చివరి దాకా గురువు సంవేదం పరిచింది. ఎక్కడా సాయిబాబా గారిని కించి తక్కువ చేయలేదు. ఆయన గొప్పవారనే అన్నారు. ఇంకా చెప్పాలంటే అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఏ ఆచారంలో ఉందో అదే పాటిస్తారు. మా ఇంట్లో అటువంటి ఆచారాలు లేవు. అంచేత మాకు ఇలవేలుపు, ఒక ఇంటి దైవం ఒకటి ఉంటుందండి, ఇలవేలుపు అంటారు. వాళ్ళ అన్ని దేవతల్ని పూజిస్తున్న ప్రధానంగా ఆ ఇంటి దేవత ఎవరో వారినే పూజించుకుంటారు, వాళ్ళనే ఆచరిస్తారు. అంతే తప్ప శృంగేరి జగద్గురువులు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయిబాబా గారు మీ శిష్టాచారం అని చెప్పడం ఆ వీడియోలో మరొకసారి చూడమనండి కావాలంటే. ఓకే అండి. సామవేదం షణ్ముఖ శర్మ గారిని గురునింద చేశారని, 12 జన్మలు కుక్క జన్మ వస్తుందని వారు చేసిన వ్యాఖ్య ఎంతవరకు సమంజసం అంటారు? చాలా దారుణం అమ్మా. అది ఇందాక నేను చెప్పి ఉన్నాను కదా, సామవేదం వారు ఎంత స్పష్టంగా ఇది అశాస్త్రీయమని, వేద సమ్మతం కానిదని ఎంత చెప్పినా కూడా వాళ్ళని ఏమీ వినకుండా సాయిబాబా మీద ఏదో కక్ష గడుపుతారు, వీళ్ళందరూ వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి చులకన భావన అంతా కూడా గురువు గారి మీద ప్రవర్తించడం జరిగింది. అది ఒక రహస్యం చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు ఆదిశంకర భగవత్పాదుల వారు 72 అవైదిక మతాలను ఖండించారు అని మనకి శంకర విజయం చెప్తూ ఉంది. మనకి అందరూ చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ కాలంలో అవైదిక మతములు ఉన్నట్లు ప్రవర్తించినటువంటి వాళ్ళు కూడా వేద విహితమైనటువంటి మార్గంలో వేద ప్రమాణాన్ని చూపించి చెప్తే ఆ అవైదికాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి వచ్చి ఉన్నారు. ఆ మతాలు అంటే క్రైస్తవం, ఇస్లాం ఇటువంటివి కావమ్మా. హిందూ మతంలోనే వేదానికి విరుద్ధంగా ఉన్నవే అని అర్థం.